ఇంటికి ఆధారం పురుషుడు. నేడు సమాజం మారింది. పురుషుడితో సమానంగా స్త్రీలు ఉన్నత స్థానాలు అధిరోహిస్తున్నారు. ఇది నిజంగా స్వాగతించాల్సిన విషయమే. అన్ని రంగాలలో పురుషులతో సమానంగా మహిళలు దూసుకెళ్తున్నారు. ఇది హర్షణీయమే. కానీ పురుషుడు లేని లోటు మాత్రం ఓ చోట కనిపిస్తోందని, పురుషుడిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని మహిళా సైకాలజిస్ట్ డాక్టర్లు సైతం వాదిస్తున్నారు. ఎక్కడ పురుషుడి అవసరం స్పష్టంగా కనిపిస్తోంది? ఎందుకు పురుషులు నడివయస్సులోనే నలిగిపోతున్నారు, ఆయుష్షు నిండకుండానే కాటికి వెళ్తున్నారు అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇక వివరాలలోకి వెళితే, ఒకప్పుడు మహిళలపై గృహహింస ఎక్కువ ఉండేది. కట్నం కోసం ఆలిని చంపిన ఎంతోమంది మగపుంగవులు జైలు పాలయ్యారు. పురుషుల చేతుల్లో మహిళలు బలయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రెయిన్ రివర్స్ అయింది. గృహహింస తిరగబడింది. మగాళ్లను కేసుల పేరుతో కోర్టులు, జైలుకు పంపుతూ మహిళలు సాధిస్తున్నారు. దీంతో ఏంచేయలేక చాలా మంది పురుషుల ఆత్మహత్యలు దేశంలో పెరిగిపోతున్నాయి. భారతదేశంలో పురుషులలో ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోందని మానసిక ఆరోగ్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇది సమాజంలో పురుషులు ఎదుర్కొంటున్న నిశ్శబ్ద సంక్షోభంగా పరిగణించబడుతోంది. సమస్యలను బహిరంగంగా పంచుకునే వాతావరణం లేకపోవడం, న్యాయపరమైన మద్దతు కొరవడటం, ముఖ్యంగా అసత్య ఆరోపణలు వంటి అనేక అంశాలు పురుషులను తీవ్రమైన మానసిక ఒత్తిడికి, కుంగుబాటుకు గురిచేస్తున్నాయి. 2022 గణాంకాలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఆ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న వారిలో ఏకంగా 71.8% మంది పురుషులే ఉండటం పురుషుల మానసిక ఆరోగ్య సమస్యల తీవ్రతను స్పష్టంగా వెల్లడిస్తోంది. భారతీయ సమాజంలో సంప్రదాయకంగా పురుషులను బలంగా, ఎటువంటి సమస్యలనైనా ఒంటరిగా ఎదుర్కోగలవారిగా చూస్తారు. ఈ సామాజిక అంచనాలు వారిపై అదనపు భారాన్ని మోపుతున్నట్లు తెలిసింది. హైదరాబాద్కు చెందిన సైకాలజిస్ట్ డాక్టర్ అభిప్రాయం ప్రకారం పురుషులు తమ బాధలను, ఆందోళనలను కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో పంచుకోవడానికి సంకోచిస్తారు. ఇది వారిని ఒంటరితనం వైపు నెట్టివేస్తుంది. పురుషుల ఆత్మహత్యలకు దారితీస్తున్న ప్రధాన కారణాలను పరిశీలిస్తే అసత్య ఆరోపణలు, గృహహింస, లైంగిక వేధింపుల వంటి కేసుల్లో తరచుగా ఎదురవుతున్న అసత్య ఆరోపణలు పురుషుల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. ఇవి వారి సామాజిక ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా తీవ్రమైన మానసిక వేదనను కలిగిస్తున్నాయి. ఎన్సీఆర్బీ నివేదికల ప్రకారం 2022లో సుమారు 15,000 పురుషులు ఇటువంటి కేసుల కారణంగా తలెత్తిన మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తేలింది. కుటుంబ ఆర్థిక బాధ్యతలను మోయాల్సిన భారం, నిరుద్యోగం, అప్పులు వంటివి పురుషులలో తీవ్రమైన ఆందోళన, నిరాశను కలిగిస్తున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలను బలహీనతగా భావించే సమాజంలో పురుషులు తమకు సహాయం అవసరమైనప్పటికీ బయటపెట్టడానికి భయపడతారు. ఇది సకాలంలో చికిత్స తీసుకోకుండా అడ్డుకుంటుంది. ప్రస్తుత గృహహింస, లైంగిక వేధింపుల చట్టాలు లింగ తటస్థంగా లేవని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. ఇది పురుషులు అన్యాయానికి గురయ్యే అవకాశాన్ని పెంచుతోందని వారు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ న్యాయవాది ఒకరు మాట్లాడుతూ, అసత్య ఆరోపణల కేసుల్లో పురుషులకు తక్షణ న్యాయ సహాయం, మద్దతు అందుబాటులో లేదు. ఇది వారిని మరింతగా కృంగదీస్తుంది అని పేర్కొన్నారు. ఎన్సీఆర్బీ 2022 డేటా ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 1,70,924 ఆత్మహత్యలు జరిగాయి. వీరిలో 1,22,672 మంది పురుషులు, అంటే ఆత్మహత్యలలో పురుషుల 71.8% అన్నమాట. ఆత్మహత్య చేసుకున్న పురుషులలో 30 నుంచి 45 ఏళ్ల వయస్సు వారే అత్యధికంగా ఉన్నారు. ఈ గణాంకాలు పురుషులలో మానసిక ఆరోగ్య సమస్యలు ఏ స్థాయిలో పేరుకుపోయాయో తెలియజేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి తీవ్రంగానే ఉంది. 2022లో ఆంధ్రప్రదేశ్లో 7,890 మంది పురుషులు, తెలంగాణలో 5,210 మంది పురుషులు ఆత్మహత్య చేసుకున్నట్లు రాష్ట్ర పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి.
పురుషుల ఆత్మహత్యలతో సదరు కుటుంబం రోడ్డున పడుతోందని సర్వేలలో తేలింది. మగదిక్కు లేని కుటుంబం సమాజంలో ఎదుర్కొనే దుస్థితి ఏమిటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదని అనేక ఘటనలు తెలియజేస్తున్నాయి. అన్ని రంగాలలో పురుషులతో సమానంగా స్త్రీలు దూసుకెళ్లినా మగ దిక్కులేని కుటుంబాలపై కామాంధుల కన్ను పడుతుందన్న అనేక ఘటనలు తెలియజేస్తున్నాయి. అందుకే ప్రతి కుటుంబానికి మగ దిక్కు అవసరమని సర్వేలలో తేలిన వాస్తవాలు తెలియజేస్తున్నాయి. ఇదిలా ఉంటే మానసిక నిపుణులు, పురుషుల హక్కుల కార్యకర్తలు న్యాయ వ్యవస్థలో తక్షణ సంస్కరణలు అవసరమని బలంగా నొక్కి చెబుతున్నారు. ఐపీసీ సెక్షన్ 498A లైంగిక వేధింపుల చట్టాలు వంటి వాటిని పురుషులను కూడా రక్షించే విధంగా లింగ తటస్థంగా మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గృహహింస, లైంగిక వేధింపుల చట్టాలను పురుషులకు కూడా సమాన రక్షణ కల్పించేలా సవరించాలి. అసత్య ఆరోపణల కేసుల్లో వేగవంతమైన విచారణ జరిపి పురుషులకు న్యాయస్థానాల్లో సమాన రక్షణ కల్పించాలి. న్యాయ సంస్కరణలతో పాటు మానసిక ఆరోగ్య మద్దతు కూడా కీలకం. పురుషుల కోసం ప్రత్యేకంగా మానసిక ఆరోగ్య హెల్ప్లైన్లు, కౌన్సెలింగ్ కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలి. పురుషుల మానసిక ఆరోగ్యంపై సమాజంలో ఉన్న తప్పుడు అభిప్రాయాలను తొలగించడానికి, సహాయం కోరడం బలహీనత కాదని తెలియజేయడానికి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న వాదన వినిపిస్తోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సమాజం, ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేయాలని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బెంగళూరు సైకియాట్రిస్ట్ డాక్టర్ చెప్పిన ప్రకారం పురుషుల మానసిక ఆరోగ్య సమస్యలను చర్చించడం సమాజంలో సాధారణమైన అంశంగా మారాలి. ప్రభుత్వం మానసిక ఆరోగ్య సేవలను పట్టణాలకే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలి. భారత ప్రభుత్వం 2017లో మానసిక ఆరోగ్య చట్టాన్ని తీసుకువచ్చినప్పటికీ దాని అమలు తీరుపై విమర్శలున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పురుషుల మానసిక ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సేవలు ఇంకా విస్తృతంగా అందుబాటులో లేవు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీరి అవసరం ఎక్కువగా ఉంది. స్థానిక స్వచ్ఛంద సంస్థలు పురుషులు తమ సమస్యలను పంచుకోవడానికి సురక్షితమైన చర్చా వేదికలను సృష్టించాలి. ఉద్యోగుల మానసిక ఆరోగ్యం కోసం కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలను ప్రోత్సహించాలి. సినిమాలు, టీవీ కార్యక్రమాలు పురుషుల మానసిక సమస్యలను వాస్తవికంగా, సున్నితంగా చిత్రీకరించి సహాయం కోరడాన్ని ప్రోత్సహించే సందేశాలను అందించాలి. పాఠశాలలు, కళాశాలల స్థాయి నుంచే మానసిక ఆరోగ్యంపై అవగాహన తరగతులు నిర్వహించాలి. పురుషులలో పెరుగుతున్న ఆత్మహత్యలు సమాజంలో మానసిక ఆరోగ్యం, న్యాయపరమైన సమానత్వం, సామాజిక ఒత్తిళ్లపై తీవ్రమైన చర్చ జరగాల్సిన అవసరాన్ని ఎత్తి చూపుతున్నాయి. పురుషులు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకునే వాతావరణాన్ని సృష్టించడం, న్యాయ వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకురావడం, మానసిక ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తేవడం ద్వారా మాత్రమే ఈ నిశ్శబ్ద సంక్షోభాన్ని ఎదుర్కోగలం. ఇది సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత. మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విలువైన సమాచారం అందించడం మంచి ప్రయత్నం అని భావించిన వారు మా వీడియోకు ఓ లైక్ చేసి వీడియో లింక్లను ఇతరులకు షేర్ చేయండి. మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.